మెయిన్ కార్డు బాగానే ఉన్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం దీన్ని రిలే అంటారని చెప్పినాం. రిలే దానికన్నా ముందు వచ్చేసి మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ నుండి నెక్స్ట్ దేనికి వెళ్తుంది, దీంట్లో ఉన్నటువంటి ఫ్యూజ్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పాను. పీసీ బోర్డులో ఫ్యూజ్ ఉంది కదా, ఫ్యూజ్ వచ్చేసి మనం కంటిన్యూటీ చూసుకోవాలి. ఉందా? ఫ్యూజ్ ప్రాబ్లం అనేది లేదు. ఈ ఫ్యూజ్ ద్వారా నెక్స్ట్ దేనికి వెళ్తుంది, రిలే అనేది వెళ్తుంది. ఈ రిలే అనేది ఏం చేస్తుంది, యూనిట్ అనేది మొత్తం ఆన్ అయిన తర్వాత దీని ద్వారా మనకి అవుట్డోర్ యూనిట్ అనేది పంపిస్తుంది. ఓకేనా? తర్వాత యూనిట్ అనేది ఆన్ అవ్వట్లేదంటే రెండు, ఒకటి ఇండోర్ యూనిట్ను అవుట్డోర్ యూనిట్ రెండు ఆన్ కావడం లేదా, లేకుంటే అవుట్డోర్ యూనిట్ ఒకటే ఆన్ కావడం లేదా. అంటే అవుట్డోర్ యూనిట్ ఒకటే ఆన్ కావటం లేదు, ఇండోర్ యూనిట్ అయితే ఆన్ అవుతుంది. ఇండోర్ యూనిట్ అయితే ఆన్ అవుతుంది అంటే దీంట్లో ఇండోర్ యూనిట్ లోపల దీంట్లో ప్రాబ్లం ఏం లేదు అన్నట్టుగా. అప్పుడు అవుట్డోర్ యూనిట్ ఒకటే ఆన్ అవ్వట్లేదు అంటే మనం ఏం చేస్తామంటే మనకి ఈ రిలేకి పోయేటువంటి ఇన్పుట్ అవుట్పుట్ రెండు ఉన్నాయి కదా, ఇవి రెండు ఉన్నాయి కదా. ఇది వచ్చేసి ఏంటి అంటే మామూలుగా మనకి ఇది లైన్ మెయిన్ కార్డ్ నుండి వచ్చేది. ఓకేనా? ఇది వచ్చేసి ఏమవుతుంది మనకి, ఇది రిలే నుండి అవుట్డోర్ పోయేది. ఇవి రెండిట్లు మనం ఇట్లా డైరెక్ట్ పెట్టినాం, డైరెక్ట్ చేసినాం. థర్మోస్టాట్ తీసేసి డైరెక్ట్ చేసినాం. ఇవి రెండింటిని మనము డైరెక్ట్ చేసినాం. అక్కడ వైరింగ్ మొత్తం అంతా కరెక్ట్ ఇచ్చారా, దానికి అది మ్యాగ్నెటిక్ కాంటాక్టర్ ఆన్ చేయాలి. ఆన్ చేసినప్పుడు వచ్చేసి ఏంటి అంటే మామూలుగా మనకి అవుట్డోర్ యూనిట్ అనేది ఆన్ అయింది అనుకోండి, అప్పుడు ప్రాబ్లం పీసీ బోర్డు లోపల ఉన్నటువంటి రిలే అనేది ప్రాబ్లం. ఓకేనా? అప్పుడు మనం ఏం చేసుకోవాలి, రిలే అనేది చేంజ్ చేసుకుంటామా, పీసీ బోర్డుని మొత్తం మనం చేంజ్ చేసుకుంటాం. రిలే చేంజ్ అయ్యారా? ఓకేనా? రిలే ఒకటి అది మొత్తం పీసీ బోర్డు ఎప్పుడు చెక్ చేస్తాం, అక్కడ తీయకపోతే అక్కడ పోతుంది. ఓకేనా? అర్థమైందా? ఈ విధంగా మనం దీన్ని చెక్ చేసుకుంటాం. ఈ విధంగా పెట్టినప్పుడు ఆన్ అయింది అంటే ప్రాబ్లం అనేది ఇది అన్నట్టు. ఇట్లా పెట్టినా కూడా మనకు ఆన్ కాలేదు అంటే ప్రాబ్లం అనేది ఇదా, అవుట్డోర్ సార్. ఓకేనా? ప్రాబ్లం అనేది ఇది కాదు, మనకి అవుట్డోర్ అనేది ప్రాబ్లం అన్నట్టుగా. అవుట్డోర్ లోపలికి వచ్చేసి ఈ వైర్ కూడా మనం కంటిన్యూటీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఒకవేళ బ్రేక్ అయింది అనుకో, ఇక్కడ మనకి బ్రేక్ అయితే ఏమవుతుంది, పవర్ సప్లై ఏమవుతుంది, ఆగిపోతుంది. అదంతా ఏమన్నా అయిందా అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా? అదంతా ఏం లేనప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఈ కనెక్టర్ ఉంటుంది కదా, ఈ కనెక్టర్ ను చెక్ చేసుకోవాలి. కనెక్టర్ వచ్చేసి ఏంటంటే అప్పుడప్పుడు మనకి స్పార్క్ వస్తుంది. స్పార్క్ వచ్చి ఏమవుతుంది, ఇది మొత్తం మనకి ఓకేనా బ్లాక్ అయిపోతుంది, కార్బన్ వస్తుంది. కార్బన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే సప్లై అనేది ఇక్కడ దాకా వస్తుంది కానీ ఇటు నుండి ముందుకు పాస్ కాదు. ఓకేనా? ఇటు నుండి ముందు పాస్ కాదు. ఇది కార్బన్ ఉందా అనేది చూసుకోవాలి. ఒకవేళ కార్బన్ అనేది ఉంది అన్నట్టు అనిపించింది అనుకోండి, ఈ రెండు వైర్లను దీన్ని డైరెక్ట్ చేసి ఒకసారి చూడు, అప్పుడు ఆన్ అయింది అంటే మనకి ఈ కనెక్టర్ ప్రాబ్లం అన్నట్టుగా. ఓకేనా? కనెక్టర్ ప్రాబ్లం అన్నట్టుగా కనెక్టర్ చేంజ్ చేసుకో. ఒకవేళ కనెక్టర్ను కూడా బాగానే ఉంది అయినా కూడా మనకి అవుట్డోర్ యూనిట్ అనేది ఆన్ కావటం లేదు అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ కాంటాక్టర్ ఉంటే మ్యాగ్నెటిక్ కాంటాక్టర్ ప్రాబ్లం అన్నట్టుగా. అప్పుడు ఏం చేయాలంటే మనకి క్లాంప్ మీటర్ ఉంటుంది కదా, క్లాంప్ మీటర్ ఏది, ఎవడైనా ఓకేనా? మనం దీన్ని ఇక్కడ వరకు మ్యాగ్నెటిక్ కాంటాక్టర్ అనేది పనిచేస్తుందా లేదన్నప్పుడు దీన్ని వోల్టేజ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ వోల్టేజ్ 750లో పెట్టుకొని ఇది పట్టుకో. ఫస్ట్ మ్యాగ్నెటిక్ కాంటాక్టర్కి ఇన్పుట్ సప్లై వస్తుందా లేదా దీనికి ఇట్లా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేసుకున్నప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి మెయిన్ కార్డు నుండి ఇండోర్ నుండి ఇక్కడ వరకు సప్లై అనేది డైరెక్ట్ రావాలి కదా, ఇక్కడ వరకు వస్తుందా లేదా చూసుకోవాలి. ఇక్కడికి వచ్చింది అంటే మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది చూపిస్తుంది. ఎంత చూపిస్తుంది, 230 నుండి 240 మధ్యలో చూపిస్తుంది. ఒకవేళ మనకి ఇక్కడ 180 వస్తుంది, ఇక్కడ మనకి మనం చెక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది 180 వస్తుంది. 180 వస్తే మ్యాగ్నెటిక్ కాంటాక్టర్ ఓపెన్ అవుతుందా, ఆన్ అవుతుందా, కాదు. ప్రాబ్లం అన్నట్టుగా ఏంటిది అన్నట్టుగా వోల్టేజ్ ప్రాబ్లం అన్నట్టుగా. ఓకేనా? అప్పుడు వోల్టేజ్ చెక్ చేసి ఒకవేళ కావాలంటే మనం స్టెబిలైజర్ అనేది పెట్టుకుంటాం. ఓకే, నేను వచ్చేసి వోల్టేజ్ చెక్ చేసుకున్నా. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి 230కి 235 వస్తున్నది. ఓకేనా? 230కి 235 వస్తున్నది, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఇక్కడ చెక్ చేసుకున్నా అయినా యూనిట్ అనేది ఆన్ కావటం లేదు. మళ్ళీ నెక్స్ట్ దేనికి చెక్ చేసుకుంటామంటే మనకి కాయిల్కి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి వచ్చినటువంటి సప్లై ఇటు పోవాలి అంటే కాయిల్ అనేది ఆన్ కావాలి కదా. ఓకేనా? ఇది అనేది మనకి ఆన్ కావాలి. ఇక్కడ నేను చెక్ చేసినప్పుడు నాకు వోల్టేజ్ అనేది రాలేదు, ఇక్కడ చెక్ చేసినప్పుడు వోల్టేజ్ అనేది రాలేదు. ఓకేనా? రాలేదు అంటే
ప్రాబ్లం ఏంటి? వైర్లు సార్. ఓకేనా, ఒకటి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం చెక్ చేసుకున్నప్పుడు రాలేదు అంటే ఇక్కడికి ఫస్ట్ రిటర్న్ ఫేజ్ రాలేదు అన్నట్టుగా ఒకటి. ఓకేనా, ఒకవేళ రిటర్న్ ఫేజ్ వచ్చినా, ఓకేనా, రిటర్న్ ఫేజ్ వచ్చినా కూడా ఇదేంటిది కాయిల్ అనేది ఆన్ కావట్లేదు. నార్మల్గా ఇక్కడికి రిటర్న్ ఫేజ్ వచ్చింది అనుకోండి, కంపల్సరీ కాయిల్ అనేది ఆన్ కావాలి. లేదు అంటే మనం ఇట్లా చెక్ చేసుకున్నప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి వోల్టేజ్ అనేది కంపల్సరీ చూపించాలి. ఓకేనా, ఇది కాయిల్ డ్యామేజ్ అయినా కూడా మనకి ఇక్కడికి ఫేజ్ వస్తుంది, ఇక్కడికి నోట్లో డైరెక్ట్ వచ్చింది కదా, మనకి వోల్టేజ్ చూపించాలి కదా. వోల్టేజ్ చూపించట్లేదు అంటే మనకి రిటర్న్ ఫేజ్ అనేది రాలేదు అన్నట్టుగా. ఓకేనా, మనకి రిటర్న్ ఫేజ్ వెళ్ళేటువంటి ఎల్లో వైర్ ఉంటుంది కదా, ఓకేనా, కమ్యూనికేషన్ వైర్ వచ్చేసి ఏంటంటే ఎక్కడైనా మెల్ట్ అయి ఉండడం వల్ల, లేకుంటే ఎక్కడైనా రైట్ బైట్ జరగడం వల్ల, ఓకేనా, జరుగుతుంది. ఓకే, నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఇక్కడికి సప్లై వస్తుంది, ఇక్కడికి సప్లై వస్తుంది, తర్వాత మనకి ఇక్కడ కూడా సప్లై అనేది వస్తుంది. ఓకేనా, మ్యాగ్నెటిక్ కాంటాక్టర్ అంతా ఓకే ఉంది, అయినా యూనిట్ అనేది ఆన్ కావడం లేదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, కెపాసిటర్ ప్రాబ్లమ్ అయి ఉండవచ్చు. కెపాసిటర్ ఎట్లా చెక్ చేస్తామంటే మామూలుగా మనకి క్లాంప్ మీటర్ కాకుండా మనకి మల్టీమీటర్ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా, దీనికన్నా ఎక్కువ వాల్యూ ఉంటుంది దాంట్లో. ఓకేనా, దాంట్లో ఉన్నప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే మనము ఇప్పుడు కెపాసిటర్ పిన్స్ ఉన్నాయి కదా, షార్ట్ చేసి దీన్ని అనుకుంటా. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం దీన్ని చెక్ చేసుకునే విధానము, ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్నుకు మనం ఒకసారి పెట్టినప్పుడు ఏం కావాలి, ఛార్జ్ కావాలి. దీని మల్టీమీటర్ గా అయితే మనకి చూపిస్తుంది దీంట్లో. ఓకేనా, ఇట్లా మనం రెండు పోల్లకు పెట్టినప్పుడు వచ్చేసి ఏంటంటే ఒకసారి ఛార్జ్ అవుతుందంటే ఇవి పెరుగుతూ ఉంటాయి నెంబర్స్. ఓకేనా, ఒకసారి ఛార్జ్ అవుతుంది, మళ్ళీ అపోజిట్ సైడ్ ఇటు పెట్టినాం అనుకో, ఇప్పుడు ఫస్ట్ ఇవి రెండింటికి దీనికి పెట్టాం కదా, మళ్ళీ అపోజిట్ మళ్ళీ రెండింటికి పెట్టాం కదా. ఇట్లా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారి పెట్టినప్పుడేమో ఛార్జ్ అవుతుంది, ఇంకోసారి పెట్టినప్పుడేమో డిశ్చార్జ్ అవుతుంది. అట్లా ఛార్జ్ డిశ్చార్జ్ అయింది అనుకోండి, కెపాసిటర్ అనేది ఓకే ఉంది అన్నట్టుగా. ఓకేనా, అట్లా ఛార్జ్ డిశ్చార్జ్ అనేది కాలేదు, ఓకేనా, అంటే కెపాసిటర్ అనేది డ్యామేజ్ అయింది. ఓకే, నేను అట్లా చెక్ చేసుకున్నా, కెపాసిటర్ కూడా మనకి ఓకే ఉంది, అయినా మనకి అవుట్డోర్ యూనిట్ అనేది ఆన్ కావడం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తాం, కంప్రెసర్ యొక్క మనం సిఎస్ఆర్ చెక్ చేసుకుంటాం. సిఎస్ఆర్ చెక్ చేసుకున్నప్పుడు అన్ని ప్రాబ్లం లేదు కాబట్టి నెక్స్ట్ అదే ప్రాబ్లం అన్నట్టుగా, అప్పుడు కంప్రెసర్ని చేంజ్ చేసి మనం వేరే కంప్రెసర్ అనేది వేసుకుంటాం. ఓకేనా, అప్పుడు వేసుకోవడానికన్నా ముందు వచ్చేసి మనం ఏం చేయాలంటే, ఒకవేళ కంప్రెసర్ డ్యామేజ్ అయిందంటే మనకి దేనివల్ల కంప్రెసర్ డ్యామేజ్ అయిందని అప్పుడు మళ్ళీ మనం ట్రబుల్ షూట్ చేయాలి. ఓకేనా, కంప్రెసర్ అయితే ఊరికే డ్యామేజ్ కాదు కదా అది. ఓకేనా, దేనివల్ల అయింది అది, నార్మల్గా మనకి రిఫ్రిజరేషన్ ప్రక్రియ అంటే మెకానికల్ పర్పస్లో అయిందా లేకుంటే ఎలక్ట్రికల్ పర్పస్లో అయిందా చూసుకోవాలి. ఇప్పుడు మనం అన్ని చెక్ చేసుకుని వచ్చేసిన ఏంటి మనకి ఎలక్ట్రికల్, దాని తర్వాత మెకానికల్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఈ ఫ్యాన్ అనేది ఉంది మనకి, కండెన్సర్ ఫ్యాన్ అనేది ఉంది. ఈ కండెన్సర్ ఫ్యాన్ అనేది తిరగడం లేదు, కండెన్సర్ ఫ్యాన్ అనేది తిరగకపోవడం వల్ల ఏమవుతుంది, ఓకేనా, ఏది ఓవర్ హీట్ అవుతుంది, కండెన్సర్ అనేది మనకి ఓవర్ హీట్ అవుతుంది. దాంట్లో కావాల్సినటువంటి మనకి వేపర్ అనేది లిక్విడ్ గా మారుతుందా, మారదు. వేపర్ అనేది లిక్విడ్ గా మారకపోవడం వల్ల అది రిఫ్రిజరేషన్ ప్రక్రియ అనేది జరగదు. ఆ జరగకపోవడం వల్ల ఏమవుతుంది, ఆ లోడ్ అనేది కంప్రెసర్ పైన పడుతుంది. అదే రెగ్యులర్ గా నడవడం వల్ల ఏమవుతుంది, కంప్రెసర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఓకేనా, కంప్రెసర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఓకేనా, అప్పుడు మనము అన్ని ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా చూసుకోవాలి. ఓకేనా, ఇది ఒక యూనిట్ అనేది ఆన్ కావట్లేదు అంటే, తర్వాత ఒక యూనిట్ అనేది మనకు అనుకున్నంత కూలింగ్ అనేది రావడం లేదు. దానికి మెయిన్ కారణం వచ్చేసి ఏంటిదంటే, ఫస్ట్ ఉంటాయి కదా ఎయిర్ ఫిల్టర్స్ అనేది మనకి బ్లాక్ అయి ఉండవచ్చు. ఎయిర్ ఫిల్టర్స్ అనేది బ్లాక్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి బయట ఉన్నటువంటి గాలి అనేది, దీని ముందు ఉంటాయి కదా ఎయిర్ ఫిల్టర్స్, ఓకేనా, ఈ గాలి అనేది ఏంటంటే ఎయిర్ ఫిల్టర్స్ ద్వారానే మనకి ఎవాపరేటర్కి వెళ్తాయి. అది మొత్తం బ్లాక్ అయింది అనుకో, అది మొత్తము మనకి బ్లాక్ అయింది.
బ్లాక్ అయినప్పుడు వచ్చేసి ఏంటి అంటే మనకి వేడి గాలి అనేది దీని ద్వారా పోతుందా? పోదు. పోకపోవడం వల్ల ఏమవుతుంది, మనకి ఇక్కడ చల్లగాలి వస్తుందా? అది గాలి అనేది ఇక్కడ పోతేనే కదా ఇక్కడ వచ్చేది, ఇక్కడ పోవట్లేదు. అట్లా మనకి రూమ్ లో కూల్ చల్లదనం వస్తుందా? రాదు. ఓకేనా? మామూలుగా ఫిల్టర్లు వచ్చేసి ఏంటంటే మన బ్లాక్ అయినాయా లేదా చూసుకోవాలి. ఒకవేళ ఫిల్టర్లు అనేది బ్లాక్ అయినాయి, బ్లాక్ అయినప్పుడు ఏం చేయాలి, మామూలుగా మనం దాన్ని ఓకేనా ఈ ఫిల్టర్లు అనేది ఏం చేయాలి, మనము క్లీన్ చేయాలి. ఈ ఫిల్టర్లు అనేది ఏం చేయాలి, క్లీన్ చేయాలి. నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఒక యూనిట్ అనేది మనకి రెగ్యులర్గా రన్ అవుతుంది. డైలీ ఒక 3-4 అవర్స్ మనం ఏసీని అనేది రన్ చేస్తున్నాం. ఏసీని అనేది రన్ చేస్తున్నాము అంటే 100% దాన్ని ఏం చేయాలా, క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? ఫిల్టర్ అనేది కంపల్సరీ 3 months ఒక్కసారి అనేది క్లీన్ చేయాలి. ఓకేనా? ఓకే, ఫిల్టర్లు అనేవి ఓకే డస్ట్ బట్టి ఉంది, బాగానే ఉంది, అంటే డస్ట్ బట్టి ఉన్నాయి. ఫిల్టర్లు అనేవి క్లీన్ చేసినాం, అయినా కూడా కూలింగ్ మనకు అంతంత మాత్రమే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మామూలుగా ఇక్కడ పడ్డటువంటి మనకి డస్ట్ ఉంటుంది కదా, దీనికన్నా చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, చిన్న పార్టికల్స్ దీనిలోకి వెళ్ళి మనకి లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్ళి దేనికి వస్తాయి, ఎవాపరేటర్కి ఉంటాయి. ఈ ఎవాపరేటర్ కూడా బ్లాక్ అయిపోతుంది. ఎవాపరేటర్ కూడా బ్లాక్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, చల్లదనం అనేది చల్లదనం అనేది మనకి రాదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని కూడా వాటర్ సర్వీసింగ్ అనేది చేయాలి. ఓకే, వాటర్ సర్వీసింగ్ చేసినాం, అయినా కూడా కూలింగ్ అనేది అనుకున్నంత రావడం లేదు. ఓకేనా? దానికి వచ్చేసి ఏంటంటే బ్లోయర్ అనేది మనకి స్పీడ్గా తిరగడం లేదు. బ్లోయర్ అనేది స్పీడ్గా తిరగడం లేదు. ఓకే, బ్లోయర్ని చెక్ చేసుకుందాం. బ్లోయర్ కూడా బాగానే ఉంది. ఓకేనా? బ్లోయర్ కూడా బాగానే ఉంది, అయినా కూడా మనకు అనుకున్నంత కూలింగ్ అనేది రావడం లేదు. ఓకేనా? నెక్స్ట్ గ్యాస్ తక్కువ ఉండవచ్చు. గ్యాస్ చెక్ చేసుకుందాం. ఓకేనా? గ్యాస్ వచ్చేసి ఏంటంటే ఓకే తక్కువ ఉంటే నింపుకోవాలి. లేదు అంటే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటిది, కంప్రెసర్ యొక్క పంపింగ్ అనేది డౌన్ అయి ఉండవచ్చు. ఓకేనా? కంప్రెసర్ చెక్ చేసుకున్నాం, కంప్రెసర్ బాగానే ఉంది, అయినా కూడా కూలింగ్ రావడం లేదు. ప్రాబ్లం ఏంటి, ఈ రూమ్ యొక్క కెపాసిటీ కన్నా ఏసీ యొక్క కెపాసిటీ కన్నా రూమ్ యొక్క కెపాసిటీ అనేది పెద్దగా అయి ఉండవచ్చు. ఓకేనా? మామూలుగా 1 ton ఏసీ ఉంది. 1 ton ఏసీకి వచ్చేసి ఏంటంటే రూమ్ సైజ్ 10x10. ఓకేనా? 1 ton ఏసీ ఉందనుకో, ఇట్లా 10 ఇట్లా 10x10 అంటే మామూలుగా 100 square feet కదా ఒక రూమ్ అవుతుంది. ఓకేనా? ఆ రూమ్కి వచ్చేసి ఏంటంటే మనం 1 ton కెపాసిటీ ఓవర్ అయిపోతుంది. అట్లా కాకుండా వచ్చేసి ఏంటంటే మనకి 15x20 ఉంది, దానికి వచ్చేసి మనం 1 ton పెట్టినాం. ఆ కూలింగ్ అనేది సరిపోతుంది దానికి. ఓకేనా? ఆ ఏరియాని వచ్చేసి ఏంటంటే చల్లబరచాలంటే చాలా టైం పడుతుంది. ఓకేనా? చాలా టైం పడుతుంది కాబట్టి మొత్తం కవర్ అయితే మనకి చల్లదనం ఏర్పడడానికి చాలా టైం పడుతుంది. మామూలుగా వచ్చేసి ఏంటంటే 10x10 ఉందనుకోండి, 10x10 రూమ్కి వచ్చేసి ఏంటంటే మనం ఆన్ చేసిన తర్వాత 10 నిమిషాల లోపు మనకి చల్లదనం అనేది ఏర్పడుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే మనకి 1 hour అయినా కూడా మనకి చల్లదనం అనేది ఏర్పడదు. ఓకేనా? ఇది దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే ఒక ఏసీ అనేది మనం ఒక యూనిట్ అనేది మనం ఆన్ చేసినాం. ఆన్ చేసిన తర్వాత మనకి 5 నుండి 10 నిమిషాల దాకా నడుస్తుంది. దాని తర్వాత వచ్చేసి ఏంటంటే ఎక్కువ యాంప్స్ తీసుకొని మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. ఎక్కువ యాంప్స్ తీసుకుంటుంది, దాని తర్వాత అవుట్డోర్ ఆఫ్ అయిపోతుంది, ఇండోర్ రన్ అవుతుంది. రిఫ్రిజిరేషన్ సైకిల్ స్టార్టింగ్ ఓకే రివర్స్ పెట్టింది. ఓకే, అది ఒకటి ప్రాబ్లం. దానికన్నా ముందు వచ్చేసి మనం ఏం చేసుకుంటే దీంట్లో వచ్చేసి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకోటి మెకానికల్ ప్రాబ్లం. రిఫ్రిజిరేషన్ సైకిల్. ఓకేనా? నార్మల్గా రిఫ్రిజిరేషన్ సైకిల్లో ఉన్నటువంటి ఆ ప్రక్రియ అనేది ప్రాపర్గా జరగకపోవడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే ఈ బ్లోయర్ అనేది తిరగడం లేదు. ఈ బ్లోయర్ అనేది తిరగకపోవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ వచ్చినటువంటిది ఏమవుతుంది, లిక్విడ్ అనేది వేపర్ గా మారాలి కదా, మారుతుందా? మారదు. మారకపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది ఏమవుతుంది, కాంప్రెసర్ పైన పడుతుంది. ఓకేనా? అప్పుడు కాంప్రెసర్ అనేది ట్రిప్ అయిపోతుంది. తర్వాత ఈ పీసీ బోర్డ్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా రిలే ఏం చేస్తుంది, మనకి అవుట్డోర్కి పోయేటువంటి సప్లైని ఆపేస్తుంది. అదొక ప్రాబ్లం ఉంటుంది. దీని తర్వాత మనకి ఈ సెన్సార్ కూడా మనకి ప్రాబ్లం అయి ఉంటుంది. ఈ సెన్సార్ కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. రూమ్ సెన్సార్ ఇదేం చేస్తుందంటే మామూలుగా మనకి రూమ్ టెంపరేచర్ అనేది మనకు అనుకున్నంత రాగానే ఓకేనా, ఇదేం చేస్తుంది, ఓకేనా, అవుట్డోర్ అనేది ఆఫ్ చేస్తుంది, ఇండోర్ అనేది రన్నింగ్ లోనే ఉంటుంది. ఓకేనా, అవుట్డోర్ అనేది ఆఫ్ చేస్తుంది, ఇండోర్ అనేది మనకి రన్నింగ్ లోనే ఉంచుతుంది. ఓకేనా, అట్లా. ఓకే, ఇది బాగానే ఉంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇవన్నీ బ్లాక్ అయి ఉండవచ్చు, అది కూడా బాగానే ఉంది, చేంజ్ చేసుకున్నాం.
దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇండోర్ లోపల అన్ని బాగానే ఉన్నాయి. దాని తర్వాత మనం అవుట్డోర్ చెక్ చేసుకుంటాం. అవుట్డోర్ వచ్చేసి ఏంటంటే మనకి కెపాసిటర్ అనేది వీక్ అయి ఉంటుంది. కెపాసిటర్ వీక్ అవుతుందా? ఓకేనా. కెపాసిటర్ అనేది వీక్ అయి ఉండవచ్చు. కెపాసిటర్ చెక్ చేసుకున్నాం. కెపాసిటర్ చెక్ చేసుకున్నప్పుడు మనకు మల్టీమీటర్ ద్వారా ఛార్జ్ అనేది అవుతుంది కానీ డిశ్చార్జ్ కావట్లేదు, లేదా మనకి డిశ్చార్జ్ అవుతుంది కానీ ఛార్జ్ కావట్లేదు అంటే కెపాసిటర్ తీసేసి వేరే కెపాసిటర్ అనేది వేయాలి. లేదంటే ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే మనకి కెపాసిటర్ అనేది ఇప్పుడు 1.5 టన్ ఉంది. 1.5 టన్కు మనకి 45 MFD కానీ 50 MFD కానీ కెపాసిటర్ అనేది వేయాలి. అట్లా కాకుండా నేను 36 MFD కెపాసిటర్ అనేది వేసిన అప్పుడు అది ఎత్తుకుంటుంది. అది ఎత్తుకున్నా కూడా కాసేపు ఏమో తర్వాత ఏం చేస్తుంది, ట్రిప్ అయిపోతుంది. కెపాసిటర్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఓకే, కెపాసిటర్ బాగానే ఉంది. దాని తర్వాత వచ్చేసి ఏంటంటే స్మెల్ వస్తుంది. మొన్న కూడా వచ్చింది సార్, నేను నుంచి వస్తుంది. మనము కెపాసిటర్ కూడా బాగానే ఉంది. కెపాసిటర్ అయిపోయిన తర్వాత అవుట్డోర్లో ఉన్నటువంటి కండెన్సర్ ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ కండెన్సర్ ఫ్యాన్ అనేది మనకి తిరుగుతుందా లేదా చూసుకోవాలి. ఒకవేళ కండెన్సర్ ఫ్యాన్ అనేది మనకి దానికి కావాల్సిన స్పీడ్ కన్నా తక్కువ తిరిగింది అనుకో, అప్పుడు కూడా కండెన్సర్ ఏమవుతుంది, హీట్ అవుతుంది సార్. హీట్ అయిపోతుంది. హీట్ అయిపోవడం వల్ల మనకి కండెన్సర్ చల్లబడాలి కదా యాక్చువల్లీ, కానీ కండెన్సర్ చల్లబడట్లేదు. చల్లబడకపోవడం వల్ల ఏమవుతుంది, ఆ లోడ్ అనేది కంప్రెసర్ పైన పడి కంప్రెసర్ అనేది ఐఆమ్స్ తీసుకుంటుంది. ఐఆమ్స్ తీసుకొని ట్రిప్ అయిపోతుంది. ఫ్యాన్ రివర్స్ తిరిగితే 100% వచ్చేసి ఏంటంటే విత్ ఇన్ 5 minutes లోపలనే ట్రిప్ అయిపోతుంది. ఓకేనా. అది ఫ్యాన్ రివర్స్ తిరిగితే ఏమవుతుందంటే కండెన్సర్ ఇట్లా ఉంటుంది కదా, రివర్స్ తిరిగినప్పుడు ఏమవుతుంది, ఇదే గాలి వచ్చేసి నార్మల్ తిరిగినప్పుడు బయటికి రావాలి గాలి, కానీ ఇది ఏం చేస్తుంది, ఇటు లోపలికి తిరుగుతుంది. లోపలికి పంపించడం వల్ల మనకి ఇక్కడ వాలే ఉంది కదా, వాళ్ళతో తిరిగి మళ్ళీ రిటర్న్ ఎయిర్ దేనికి వస్తుంది, కండెన్సర్కే వస్తుంది. అట్లా మనకి కండెన్సర్ చల్లబడుతుందా, చల్లబడదు. అది ఓకేనా. ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి.